చాలా గొప్పదైనటువంటి జన్మ ఏదైతే ఉందో మానవ జన్మ. అంటే కేవలం మాత్రం మానవునికి మాత్రమే ఒకటే ఒకటి ఉంది. అది ఏంటిదంటే నవ్వే కళ, మాట్లాడే కళ, జ్ఞాపక శక్తి కళ ఏవైతే ఉన్నాయో కేవలం మానవులకి మాత్రమే ఉంది. జంతువులకు కానివ్వండి, పశువులకు కానివ్వండి ఇలాంటి కళ లేదన్నమాట. కేవలం మానవునికి మాత్రమే. చూడండి, గత సంవత్సరము అనగా 10 సంవత్సరాలు ఒకరికి అప్పు ఇచ్చామనుకోండి, ఆ అప్పు ఇచ్చినటువంటి మనకి ఇప్పుడు ఇస్తాడు అన్నటువంటి మాట మనకి ఇచ్చాడు అనుకోండి, అది తొలిసారిగా మనకు మనస్సులో పడి జ్ఞాపకంగా ఉండిపోతుంది. అనగా దీని యొక్క అర్థం ఏంటి అంటే, జ్ఞాపక శక్తి ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాపక శక్తి మానవునిలో చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు, ఏది సాధించాలన్నా కానీ మానవుడే సాధించుకోగలుగుతాడు. మానవుడే ఎంత యంత్రాలు తయారు చేసినా కానీ, ఎంత ఈ సృష్టిని భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి సృష్టిగా తయారు చేయాలంటే కేవలం మానవుడే తయారు చేయగలుగుతాడు. కావున మానవ జన్మ చాలా గొప్పది. అన్ని జీవరాశుల్లో కానివ్వండి, పశువుల్లో కానివ్వండి, కీటకాల్లో కానివ్వండి, కేవలం భగవంతుడు ఏం చేశాడంటే ఈ మానవ జన్మకు గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కావున ఆ శివుని యొక్క ఆరాధన, ఆ శివుని యొక్క ప్రార్థన ఎవరైతే మానవుడు చేస్తాడో అలాంటి వాడి యొక్క జీవితం ధన్యమైపోతుంది. అలాంటి వాడి యొక్క జీవితాన్ని తప్పకుండా ఏదైతే అనుకుంటాడో అది సాధించుకోగలుగుతాడు. అది మానవుడు చేస్తున్నాడండి. చూడండి, ఈనాడు మనం ఈ సెల్ ఫోన్స్ వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్స్ ఆనాటి కాలం 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క సెల్ ఫోన్స్ లేవు. ఈ కలము లేదు, ఇలాంటి కలము లేదు. కేవలం శుద్ధముక్కతో రాసేవాళ్ళం. ఇలాంటి పెన్ను కానివ్వండి, ఇలాంటి ఫోన్లు కానివ్వండి ఆ కాలంలో లేవు. కేవలం మాత్రమే మానవుడు మారుతూ ఉన్నాడు. దాంతో సహా వినూతనమైనటువంటి ఆయుధాలు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి కనుగొన్నాడు. కేవలం మాత్రమే మానవుని యొక్క జ్ఞానం. అది మానవునికి ఇచ్చినటువంటి బుద్ధి. ఎవరిచ్చారు? ఆ పరమాత్ముడు, ఆ శివయ్య ఇచ్చాడు. ఆ శివయ్యనే మనం మర్చిపోతే, అందుకే జడబుద్ధి, బుద్ధి లేనటువంటి వాడా, నువ్వు ఎందుకు నా కోసం మర్చిపోతున్నావు? నీవు జ్ఞాపకం పెట్టుకో. నీకు అన్ని విధాలుగా నేను ఇచ్చాను. అన్ని విధాలుగా ఇచ్చిన తర్వాత కూడా నీవు నన్ను మర్చిపోతున్నావు. ఎందుకు మర్చిపోతున్నావు? శివ అన్నటువంటి పదంలోనే మనం మొదటి ఎపిసోడ్లోనే చెప్పుకున్నాము. శివ అన్నటువంటి పదంలోనే ఈశ్వరుడు తనలోనే ఉన్నాడు. సాక్షాత్తు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ పరంధాముడు, ఆ శివయ్య మనలోనే ఉన్నాడు. కానివ్వండి, ఆ శివకే మనం మర్చిపోతే జీవితం ఎలా సాగుతుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఛానల్ ద్వారా ఆ శివయ్యకు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పాదాలను మనం భజన చేయండి. ఆ శివయ్యకు కనీసం ఓం నమ శివాయ నమో నమః లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం అన్నటువంటి మహామంత్రాన్ని కానివ్వండి జపించండి, ప్రార్థన చేయండి. ఎంత భోలాశంకరుడైనటువంటి వారు ఏమడుగుతున్నారు? కనీసం చూడండి, కృతజ్ఞతగా జీవించాలే కానివ్వండి, కృతజ్ఞతహీనులుగా జీవించకూడదు నేటి మానవుడు. అది చేస్తున్నారు. కృతజ్ఞతహీనుడుగా జీవిస్తున్నాడంటే ఎవరో మనకు సహకారం చేస్తున్నారు. పూర్వకాలంలో పక్కింటి వాడు ఒక అగ్గిపుల్ల ఇచ్చినా కానివ్వండి, ఆ యొక్క అగ్గిపుల్లను సమయంలో మనకు అగ్గిపుల్ల ఇచ్చాడు కాబట్టి పొయ్యిని మనం ముట్టించాము అన్నటువంటి భావనతో కృతజ్ఞతతో ఉండేవాడు. అంతేకాదండి, మనం కొద్దిగా ఉప్పు మన ఇంట్లో తక్కువ ఉంటే మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఏం చేసేదంటే ఆ ఉప్పును పక్క ఇంట్లో తీసుకొని ఆ కూరగాయలు వేసేది. ఆ ఉప్పుతో ద్వారా కృతజ్ఞతగా బ్రతికేవాళ్ళు. నేను ఆ సమయంలో ఉప్పు తీసుకున్నాను, ఆ ఉప్పును నేను ఎలా ఇస్తాను, ఆ ఉప్పు బదులు నేనేమిస్తాను పక్కింటి వారికి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి కర్తవ్యం తప్పక ఉంది. ఆ శివయ్య నాలో ఉన్నాడు. ఆ శివయ్య నాకు జ్ఞానం ఇస్తున్నాడు. ఆ శివయ్య జ్ఞానపరమైనటువంటి దేవుడు. ఆ శివ యొక్క జలం, ఆ గంగాధారలు పోతుంటేనే మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా వెళ్ళిపోతుంది. కావున ఆ యొక్క జలం ద్వారా, ఆ గంగా యొక్క జలం ద్వారా మన దాహాన్ని తీర్చుకుంటాం.
మన యొక్క అయితే ఎన్ని పరికరాలు, ఎన్ని మన యొక్క వస్త్రాలు ఉన్నా కానీ, ఏవైతే దుస్తువులు ఉన్నా కానీ దాన్ని అంతా కూడా శుభ్రం చేసుకుంటాము కేవలం మాత్రమే ఆ శివయ్య యొక్క నెత్తిపై నుంచి పడినటువంటి అయితే గంగాధార ఉందో ఆ గంగాధారనే అండి. కానివ్వండి, ఆ శివయ్యకు మర్చిపోతే ఎలా అవుతుంది? కాదు. ఆ శివయ్యని యొక్క పాదాలను పట్టుకోండి. చెప్పాం కదా, శివయ్య మన జీవితంలో, శివయ్య నా హృదయంలో ఉన్నాడు, ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టే నేను ప్రతి పనిని నేను చేస్తున్నాను, ప్రతి ఒక నూతనమైనటువంటి పరికరాలను తయారు చేస్తున్నాను, నూతనమైనటువంటి ఏవైతే అస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కనుగొంటున్నాను. దేనివల్ల అంటే కేవలం ఆ శివయ్య జ్ఞానానికి మూలమైనటువంటి దేవాన దేవుడు. ఆ యొక్క ఎపిసోడ్లో మానవుని యొక్క జీవనం చాలా గొప్పది అంటున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. అది దానికన్నా మించినటువంటి ఏది లేదు అంటూ ఇంకో శ్లోకంలో మనకు వటుర్వా గేహేవా యతిరపి జటీవా తదితరోహం నరో వాయాః కశ్చిద్రువతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యదీ భవ దదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం తవ చావహసి. పశుపతే, ఓ మానవుడా, ఓ పరంపిత పరమాత్మ శివయ్య, అధిపతి ఆ భోలాశంకరుడు. పశుపతే తదీయస్త్వం శంభో హరహర మహాదేవ కైలాసవాస ఓ శివా. మానవునికి ఎన్ని వర్ణాలున్నాయా? 4 వర్ణాలు ఉన్నాయి. ఆ 4 వర్ణాల్లో కూడా మానవుడు మర్చిపోతున్నాడే. హృత్పద్మం భవదీనం, ఎంత గొప్పదైనటువంటి విషయం చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రం మరియు సన్యాసాశ్రం, వానప్రస్థాశ్రం ఏవైతే ఉన్నాయో పూర్వకాలంలో ఇలాగా ఆశ్రమాలు ఉండేవి. బ్రహ్మచర్యంలో ఉండడం అనగా విద్యాలయాల్లో, అనగా ఆనాటి కాలంలో ఆ యొక్క గురుదేవుల వద్ద, గురువుల యొక్క ఆశ్రమంలో ఉండేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సకల వేద పురాణాలను నేర్చుకుంటూ చదువుకుంటూ జీవితాలను గడిపినటువంటి వారు మహాపుణ్యాత్ములు. కానివ్వండి, బ్రహ్మచర్యం అనగా విషయాన్ని చెప్తున్నారు. ఈనాడు మనకు అలాంటి సౌకర్యం లేదు బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి. కేవలం మనం ఏం చేస్తున్నాం, ఏదో పాఠశాలలకు వెళ్ళి మనం ఏదో చదువులు చదువుకొని మనకు చెప్పినటువంటి ఏవైతే పాఠాలు నేర్చుకొని అక్కడ మన సమయకాలాపన చేస్తున్నాం. అనగా తన వృత్తి కోసం, ఉద్యోగం కోసం గొప్ప గొప్ప చదువులు చదువుకొని కేవలం ఉద్యోగ సంపాదన కోసమే, వృత్తి కోసమే, వ్యాపారం కోసమే ఏం చేస్తున్నాము, ఆ బ్రహ్మచర్యంలో అనగా విద్యను చదువుకుంటున్నాం. బ్రహ్మచర్యమును పాటించడం అనగా అసలు పురుషుడు అన్నటువంటి వారు తాను ఏం చేయాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అనగా తాను ఎలా ఉండాలంటే శక్తిపరమైనటువంటి, మరి బలంతో, శక్తి అంటే బలం, ధైర్యంతో కూడినటువంటి వ్యక్తి మరియు జ్ఞానంతో కూడినటువంటి వ్యక్తి. అలాంటి వారు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వారు. బలంతో ఉన్నటువంటి వాడు అంటే వారు అనవసరమైనటువంటి విషయాలకు పోక, అనవసరమైనటువంటి తమ జీవితాలను వ్యర్థం చేయక, ఆ టీవీ ఈ టీవీ, ఆ సీరియల్ ఈ సీరియల్ చూడకుండా అయితే తన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో, ఏదైతే బలం ఉంటుందో అనవసరంగా ధారపోస్తున్నారు, అనవసరమైనటువంటి సమయకాలాపన చేస్తున్నారు. శివయ్య, బ్రహ్మచర్యం అంటే ఇదేనా? బ్రహ్మచర్యం అంటే అది కాదు. శక్తితో ఉండడం, తన శక్తిని ఎలా ఏ సమయంలో దాన్ని ఉపయోగించాలో ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం. కానీ ఈనాటి కాలంలో మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఇల్లు,
కేవలం సంసారం, కేవలం వ్యాపారం, కేవలం ఇల్లు మాత్రమే. ఇది బ్రహ్మచర్యం. అలాగా కాదు. పూర్వము ఎలా చేశారు, తాను శక్తిగా ధైర్యంగా జీవించడానికే బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వారు. ఈ సనాతన ధర్మంలో ఎలాంటి ఆపదలు వచ్చినా కానివ్వండి, మన భారతదేశం పైన ఎలాంటి దుష్కృతులు అయినటువంటి దురాచారాలు చేస్తున్నటువంటి అలాంటి వ్యక్తులకు మనం ఏం చేయాలి, వారికి మనం స్వస్తి చెప్పడం, అలాంటి వారికి మనం తగినటువంటి శిక్ష ఇవ్వడం, అది బ్రహ్మచర్యంలో చేసినటువంటి అల్లూరి సీతారామరాజు చేసినటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్పవాళ్ళైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు, ఒక్కసారి వారికి చరణాలకు మనం నమస్కారం చేసుకోవాలి. తన దేశం కోసం, తన సంస్కృతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు అల్లూరి సీతారామరాజు. అది మొదటిలో ఉన్నటువంటి బ్రహ్మచారి అయినటువంటి చేసినటువంటి తన శక్తిని, తన ధైర్యాన్ని ఉపయోగించినటువంటి వారు. అలాగనే గృహస్థాశ్రమం కూడా ఏంటిది, మనం పెళ్లి చేసుకున్న తర్వాత, వివాహమైన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కేవలం మనం పుట్టాం, కేవలం బ్రహ్మచర్యం ఏదో ఎక్కడో చేసాము, మన జీవితం అంతే కూడా వృధాగా చేసుకున్నాం, బ్రహ్మచర్యం పాటించడం లేదు. అలాగనే గృహస్థాశ్రమంలో వచ్చాం. గృహస్థాశ్రమంలో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కేవలం ఇంటికి, మన కుటుంబానికి మాత్రమే పరిమితమైపోతున్నాం. కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగాలకు వెళ్ళడం, లేదా వ్యాపారాలకు వెళ్ళడం, లేదా తెచ్చినటువంటి ఏదైతే సంపత్తి ఉందో, ఏదైతే ధనం ఉందో తన కుటుంబానికి మాత్రమే చేయడం, ఇది మాత్రమే అవుతుంది. గృహస్థాశ్రమం అంటే ఇది కాదు. తాను గృహస్థాశ్రమంలో కూడా ఉంటూ తాను భగవంతుని యొక్క విషయాలను చెప్పి, ఎవరైతే భగవంతుని యొక్క విషయాలను తెలుసుకొని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారో, గృహస్థులో ఉంటూ కూడా, అంటే తాను జీవించినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో కనీసం 1 గంట సమయం, 24 గంటలు మనకు జీవితానికి పరమాత్ముడు ఇచ్చాడు. ఆ 24 గంటల్లో 1 గంట స్వామివారి కోసం ఇచ్చినట్లయితే ఈ శివాపురాణం లాంటి కానివ్వండి, మహాభాగవతం కానివ్వండి, లేదా శివానంద లహరి కానివ్వండి, సౌందర్యాలహరి కానివ్వండి, ఒక్కసారి ఒక శ్లోకాన్ని మనం చదువుకుంటే మన జీవితం ఈ గృహస్థ ఆశ్రమంలో ధన్యమైపోతుంది. అది మనం చేస్తున్నామా, చెయ్యడం లేదు అన్నటువంటి విషయానికి చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. గృహస్థాశ్రమము అన్నటువంటి ఆశ్రమముగా ఏర్పరచాలి. ఆనాడు ఏది చేసినటువంటి గొప్పవాళ్ళైనటువంటి ఋషులు చెయ్యలేదా? చేశారు. అనేకమైనటువంటి ఋషులందరూ కూడా అది చేసినటువంటి వారు, గొప్పవాళ్ళైనటువంటి వారు. దత్తాత్రేయుల వారి గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చేసినటువంటి వారు. వారి యొక్క మాతపితలు అయినటువంటి ఆత్రి అనసూయాదేవి, ఆత్రి మహర్షి ఎంత గొప్పవారండి. ఒక్కసారి వారి యొక్క మనం ఈ సనాతన ధర్మంలో వారికి ఎంత రుణపడి ఉన్నామంటే, ఆత్రి అనసూయ గారు సాక్షాత్తు సీతామాతకు తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అది అంతే కూడా అరణ్యపర్యంలో ఆ అనసూయమ్మ సీతమ్మ వారికి ఇస్తుంది. అనగా ఆత్రి మరి అనసూయ అలాంటి మహర్షులు అలాంటి గృహస్థాశ్రమంలో కూడా ఉంటూ ఇలా జీవించాలన్నటువంటి విషయానికి మనం చెప్పారు. అనగా గృహస్థాశ్రమం చాలా పవిత్రమైనటువంటి, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారే గొప్ప వరాలను పొందారు, గొప్పవారుగా అయ్యారు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు అన్నమాచార్యుల వారు గృహస్థాశ్రమంలోనే ఉన్నారు, త్యాగయ్య గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. ఇలాంటి వారి యొక్క చరిత్ర చూస్తుంటూ గృహస్థాశ్రమంలోనే పరమాత్ముడు చాలా సంతోషపడిపోతారు. ఆనందభయమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి మంచి అవకాశం ఇచ్చినటువంటిది గృహస్థాశ్రమం మాత్రం. గృహస్థాశ్రమంలో ఎవరుంటారు? భార్య, భర్త, సంతానం. తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటారు. కాబట్టి వారి యొక్క గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే ఆ యొక్క గృహానికి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి
గొప్ప కుటీరంగా ఉండాలి. కుటీరంగా ఉండాలంటే ఏదో పటాలు పెట్టుకొని ఏదో సీరియల్స్ చూసుకుంటూ ఉండడం కాదు. ఆ శివపార్వతులతో ఉన్నటువంటి కుటుంబపరమైనటువంటి ఆ యొక్క పటం ఏ అయితే ఉందో, ఆ చిత్తరువు ఏ అయితే ఉందో, స్వామివారి యొక్క పటాన్ని మన యొక్క ద్వారం వద్ద పెట్టడం. ఎందువలన పెట్టడం అంటే కేవలం మాత్రమే కుటుంబం మాత్రమే ఉంది, శివయ్యకు మాత్రమే కుటుంబం మాత్రమే ఉంది. ఎవరు? శివపార్వతులైతే ఉన్నారు, అలాగనే వినాయకుడు, కార్తికేయుడు, ఎవరైతే ఉన్నారో కుటుంబంతో ఉన్నటువంటి వారు, కేవలం కుటుంబంతో ఉన్నటువంటి వారు శివపార్వతులు మరి విఘ్నేశ్వర స్వామి. ఆ వారి యొక్క పటాన్ని చూసినంత మాత్రాన మన జీవితం ధన్యమైపోతుంది. ఉదయం లేవంగానే మన ద్వారం వద్ద ఆ కుటుంబంతో కూడినటువంటి ఆ చిత్రాన్ని, ఆ పటాన్ని పెట్టుకొని, ఆ శివయ్య నీతి కుటుంబం ఏదైతే ఉందో అలాగనే నా కుటుంబం కావాలని ఒక్కసారి ప్రార్థన చేయండి. ఇది గృహస్థాశ్రమం కానివ్వండి. గృహస్థంలో ఇంట్లో ఉండడం అంటే ఇదే 24 గంటలు టీవీలను చూస్తూ తన యొక్క జీవితాలను వ్యర్థం చేయడం, ఇది గృహస్థాశ్రమం కాదు. అలాగనే సన్యాసాశ్రమం అన్నారు. సన్యాసి మనకు సామాన్యమైనటువంటి కాషాయ వస్త్రాలు ధరించుకొని, లేకుంటే జుట్టులు అంటే వెంట్రుకలు పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరగడం కాదు. వారితో పాటు దానితో పాటు స్వామివారి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఆ దాని యొక్క ప్రచారమే చేయడము సన్యాసి యొక్క కర్తవ్యం. అన్నీ తెలుసు కూడా ఏదీ లేనట్టుగా ఉన్నటువంటి వాడే సన్యాసి. కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం, ఎలాంటి భయంకరమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. జగద్గురు శంకరాచార్యులు చిన్ననాడే సన్యాసం తీసుకున్నారు. వారి అమ్మతో అన్నారు, అమ్మా చూడండి, నేను సన్యాసం తీసుకుంటున్నాను, ఈ నదిలో నేను స్నానం చేయడానికి పోతున్నాను, నా కాళ్ళకు ముసలి పట్టుకున్నది, అనగా ఈ సంసారం అన్నటువంటి ముసలి నాకు వదిలేయాలంటే కేవలం నేను మాత్రం సన్యాసం తీసుకోవాలి. ఎందువలన తీసుకోవాలి? ఆ అమ్మతో అంటారు, అమ్మా నీకు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే పిలిచినా కానివ్వండి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగనే వచ్చారు. అమ్మ ఎప్పుడైతే పూర్ణానది అమ్మకు ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నదో ఆ అమ్మకు నదికి వెళ్ళి స్నానం చేయవలసింది నిత్యం ఉండదు. పూర్ణానది వారి యొక్క ఇంటి సమీపంలో ఉంది. కానివ్వండి, జగద్గురు శంకరాచార్యుల వారు ఏం చేశారంటే ఆ నదినే తన ఇంటి ముంగటి నుంచి వెళ్ళడానికి అమ్మను, ఆ గంగామాతను ప్రార్థన చేశారు. ఇది సన్యాసం. సన్యాసం అంటే వారు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు. అనేకమైనటువంటి ఈనాడు మనకున్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆదిశంకరాచార్యుల వద్ద ఉన్నటువంటి 4 పీఠాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్పురుషులు, మహాపురుషులు. విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈనాడు అనేకమైనటువంటి సంస్కృతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు. శారదామఠం దక్షిణ ప్రాంతంలో శృంగేరి శారదామఠంలో ఉన్నటువంటి ఆ సరస్వతి సచ్చిదానంద స్వామి వారి యొక్క పాదార విందాలకు మనం నమస్కారం చేయవలసినటువంటి వారు. జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు. అనేకమైనటువంటి ఈనాడు వారు జీవితాలను అంకితం చేసి కేవలం మాత్రమే సనాతన ధర్మం కోసమే అంకితం చేసినటువంటి వారు అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క పాదపద్మాలకు అనేక కోట్లు మనం నమస్కారం చేసినా కానివ్వండి తక్కువే. ఎందువలన అంటే జీవితం అంతే కూడా కాషాయ వస్త్రాలు ధరించుకొని ఏది కూడా లేకుండా కేవలం మాత్రమే శివయ్య రామ కృష్ణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటూ వారి జీవితాలను అంకితం చేస్తున్నటువంటి వారు చిన్నజీయర్ స్వామీజీ కానివ్వండి, అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. జీయర్ స్వామీజీలు ఉన్నారు, భారతీయ స్వామీజీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సన్యాసము తీసుకొని ఉన్నారంటే ఈనాడు మన భారతీయ సంస్కృతి ఆగి ఉంది. ఈనాడు మనమందరం కూడా ఆగి మన యొక్క సంస్కృతి భారతదేశం అంతే కూడా ఒక విశ్వగురువుగా ఉన్నదంటే దేశం అంతే కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశం విశ్వానికే గురువు లాంటిదంటే చెప్పడానికి కారణం అంటే కేవలం ఈ ఒక ఈ సాధు సత్పురుషుల వలన ఈనాడు భారతదేశం విశ్వగురువుగా మారిందంటే కేవలం వారి. కావున భక్త మహాశివులారా, వానప్రస్థాసనం ఈ 4 నెలలు కూడా ఎవరైతే ఎటు తిరగక కేవలం మాత్రమే వారు భగవంతుని కోసమే జీవితాన్ని అంకితం చేస్తుంటారో అది వానప్రస్థాశ్రమం. అనగా కేవలం ప్రభు కోసం చింతన చేయడం మాత్రమే వానప్రస్థాశ్రమం.
అది చెప్తూ ఏం చెప్తున్నారంటే భవకిం తేన భవతి యదీయమృత్పాదం, మీ యొక్క పాదాలు నా పైన ఉండాలి, మీ పాద పద్మాలను నేను సేవిస్తూ ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు జగద్గురు శంకరాచార్య. మాటి మాటికి ఇది చెప్తారు, నా మనస్సులు మీ యొక్క పాదాలు నా యొక్క హృదయం పైన ఉండాలి. జగద్గురు శంకరాచార్యులు చెప్పినటువంటి విషయం మాటి మాటికి చెప్పినటువంటి ప్రతి శ్లోకంలో కూడా ఒకటే చెప్తారు, అయ్యా శివయ్య, మీ ఓ ఉమాశివ అనగా పార్వతీ పరమేశ్వర, చిదానంద స్వరూప, ఓ పశుపతే, ఓ హేనాథ, ఓ దీనదయాల, మాకు రక్షించినటువంటి ఏంటి అంటే నీ యొక్క పాదపద్మాలే నా యొక్క హృదయం పైన ఉంచు అయ్యా. అనగా ఏ యొక్క ఆశ్రమంలో ఉన్నా కానివ్వండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానివ్వండి, నేను మాత్రం తప్పకుండా నిన్నే జ్ఞాపకం చేస్తుంటాయా, నీ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానయ్యా, నీకన్నా మించినటువంటి వారు ఎవలేరయ్యా అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి విషయం జగద్గురు శంకరాచార్యుల వారు. అందుకే నా యొక్క భారం అంతే కూడా మీ పైన వేశాను, అనగా నా భారం అంటే కూడా నా జీవితం అంతే కూడా భారం అంతే కూడా నీపైనే వేశాను. ఓ శివయ్య, నన్ను ఎక్కడ తీసుకువెళ్తావో అక్కడ తీసుకువెళ్ళు, నన్ను ఏ దారికి తీసుకువెళ్తారో అక్కడే ఆ దారికి తీసుకువెళ్ళు. కానివ్వండి నాకు ఒకటే మాత్రమే ఏ చింత అయినా కానీ ఒక శివయ్య, ఓం నమ శివాయ అన్నటువంటి ఆ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి నామాన్ని జపించడానికి ఆ యొక్క నామాన్ని జపించడానికి నాకు మాత్రం ప్రతి చోట నాకు నేను జీవించడానికి ఉపయోగకరమైనటువంటి ఆ యొక్క మహామంత్రాన్ని ఇవ్వవయ్యా అంటటువంటి విషయాన్ని మనకు తెలుపుతున్నారు. అంటే నా భారం అంతా కూడా మీ పైన, ఏది చేసినా కానీ మీ పైన, మంచి చేసినా కానీ మీ పైన, నాతో తప్పు చేసినా కానీ ఆ తప్పు నాది, మంచి చేస్తే అది మీది, ఇలాంటి భావన రాదు. అనగా మంచి చేసి అంటే అది పరమాత్మునికి సమర్పించింది, దాంట్లో కూడా అహంకారం వచ్చేస్తుంది, నేను చేశానటువంటిది. తప్పు చేశానా, ఓ శివయ్య నేను ఇలాంటి తప్పు నేను మరోసారి చెయ్యను అనుగా నా యొక్క జీవితంలో ఉన్నటువంటి భారం అంతా కూడా నీపైనే వేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసినటువంటి క్రియా కర్మలు ఏవైతే ఉంటాయో నీకు సమర్పించే చేస్తున్నాను, మీరు ఎలా అనుకుంటే అలానే చేస్తున్నాను అనగా నా భారం అంతా కూడా మీపైనే వదిలేశాను. అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు అంటే జగద్గురు శంకరాచార్యుల వారు భారం చిన్ననాటికి కూడా చిన్ననాటి నుండి మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఒకటే అనుకుంటారు. ఏమని అనుకుంటారు? నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, బ్రహ్మచర్యంలో ఉన్నాను, ఇది ఎందుకు అది ఎందుకు, ఏది ఏమైనా కానివ్వండి ఆ శివయ్యపైనే తన జీవితాన్ని అంకితం చేయడం. శివయ్యే ముఖ్యమైనటువంటి దేవాన దేవుడు. ప్రతిదీ కూడా ఆ శివయ్య పోతుంటే చూడండి, ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. నేను బయటికి వెళ్తున్నాను, బయటికి వెళ్ళేటప్పుడు ఒకటేసారి మనం ఏమనుకుంటామండి, ఈరోజు మంచి రోజు కానివ్వండి, ఆ మంచిదిపై కొద్ది క్షణాల్లోనే అడ్డం వచ్చేసి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఆ దెబ్బ కానివ్వండి మంచిది కానివ్వండి ఏది జరిగినా కానివ్వండి ఆ పరమాత్ముని చేతుల్లో ఉంది, నా యొక్క జీవిత భారం అంతా కూడా నీపైనే ఉంది. కావున అది ఆ దెబ్బ జరిగింది, కొద్దిట్లో తగ్గిపోయింది, ఎక్కువ ఏరుతుండే మీకు, కానీ శివయ్య పైన భారం వేశారు కాబట్టి అది చెప్పారు. అందుకే శివపురాణంలో ఏమంటారంటే శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కరవదట, శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కరవదట. ఆయన ఆజ్ఞ ఉంటేనే తప్పులు చేస్తే తప్పకుండా తాను ఏదైనా అనగా స్వామివారిపై నా జీవిత భారం వేశాము కాబట్టి నాకు శిక్ష వస్తుంది కానివ్వండి, గొప్ప శిక్ష ఇచ్చేది కొద్దిట్లోనే వెళ్ళిపోతుంది. ఇది అందుకే మనకు శివపురాణంలో చెప్తున్నారంటే శివ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అంటే భయంకరమైన, ఇంతకుముందు చెప్పాం, భయంకరమైనటువంటి అడవులకు వెళ్ళిపోతాం, భయంకరమైనటువంటి జంతువులు వచ్చి నిలబడతాయి, కానీ శివయ్య యొక్క ఆజ్ఞనే లేదు, అక్కడ మనకి ఏమీ చేయవు అనగా ఈ విషయాన్ని చెప్తూ చాలా గొప్పదైనటువంటి విషయాన్ని, ఏ భారమైన జీవిత భారం అంతే కూడా ఓ శివయ్య నీకే అర్పిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని చెప్పడమే. స్వస్తి.